సో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ రోజైతే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రధానమంత్రితో పాటు కొంతమంది కీలక కేంద్ర మంత్రులతోని భేటీ అవ్వనున్నారు. సో మరి దీంతోనైనా ఏపీకి నిధులు రాబోతున్నాయా ఏంటి అసలు? ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ కేంద్రం. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి ఆక్సిజన్ చంద్రబాబు, బీజేపీ, జనసేన ఎంపీలు, వైస్ వర్స. అంటే మీరు మాకు మేలు చేస్తే మేము మీకు మేలు చేస్తాం, ఇచ్చిపుచ్చుకోవటం అన్నమాట. ప్రధాని మోడీ ప్రభుత్వం ఇవాళ ఢిల్లీలో మరి దేశంలో సుస్థిరంగా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీలే ఇవాళ బలం. మనం చూసాం, నితీష్ కుమార్ ఒకవైపు, మరి చంద్రబాబు మరోవైపు ఇవాళ నిలబెట్టారు ఎవరిని, మోడీ ప్రభుత్వాన్ని. దానికి మరి ప్రతిఫలంగా కేంద్రం ఆక్సిజన్ ఇవ్వాలి ఎవరికి, ఆంధ్రప్రదేశ్కి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ బెడ్ రిడన్ పేషెంట్గా ఉంది అనమాట. అంటే మరి కేంద్రం నిధులు ఇవ్వకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిలబడలేదు. ఒకవైపేమో విభజన చట్టంలో అంశాలు, హామీలు నెరవేర్చాలి, మరోవైపేమో విభజన నష్టం కన్నా జగన్ నష్టం ఎక్కువ చేశాడు ఈ 5 ఏళ్లలో, అది భర్తీ కావాలా. మరి నీకు కత్తి మీద సాం, రాబోయే 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడపటం అనేది కొత్త ప్రభుత్వం చంద్రబాబుకి కత్తి మీద సాం అన్నమాట. ఒకవైపేమో ఉపాధి కల్పన జరగాలి, పారిశ్రామికీకరణ జరపాలి. జగన్మోహన్ రెడ్డి ఆయన బెదిరింపులకు భయపడి పారిశ్రామికవేత్తలందరూ పారిపోయారు. ఇప్పుడు మనం చూసాం, అమర్ రాజా బ్యాటరీసే తెలంగాణ వెళ్ళిపోయింది, లులు వెళ్ళిపోయింది హైదరాబాద్కి, జాకీ వెళ్ళిపోయింది. మళ్ళా ఈ పారిపోయిన పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే వాళ్ళల్లో నమ్మకం కలిగించాలా. చంద్రబాబు నమ్మకం ఉంది, చంద్రబాబుతో పాటు మోడీ కూడా ఉన్నారు, కేంద్రం నుంచి కూడా మాకు రాయితీలు వస్తాయి, పారిశ్రామిక ప్రోత్సాహకాలు. మరి ఆ రోజు మన్మోహన్ సింగ్ కొన్ని ప్రకటించారు. ఏంటి, 6 పాయింట్స్ ఫార్ములా. రాష్ట్ర విభజన సమయంలో నీకు రాజ్యసభలో ఆయన ఇచ్చిన హామీలు, మరి ప్రత్యేక హోదాతో పాటుగా వచ్చే బెనిఫిట్స్ అన్నీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి రావాలి. హోదా అన్న పేరు ఉన్నా లేకపోయినా అక్కడ పెట్టే పరిశ్రమలకి కేంద్రం కనుక కొన్ని రాయితీలు ప్రకటించిందనుకో, పరిశ్రమలు అక్కడ పెట్టడానికి ముందుకు వస్తారు. పారిశ్రామికీకరణ జరిగితే నీకు పన్ను రాబడి పెరుగుతుంది. ఇప్పుడు ఒకవైపేమో తన కాళ్ళ మీద తను నిలబడాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దానికి కావాల్సినటువంటి ఊతకర్ర కేంద్రం మారాలి. విభజన చట్టంలో హామీలు ఉన్నాయి. ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఇంతవరకు తేల్లా. 10 ఏళ్ళు అయింది కదా విభజన జరిగి 10 ఏళ్ళు అయినా కూడా ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా, అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కేంద్రం ద్వారా తెచ్చుకోలేకపోయారు. వాళ్ళ యొక్క ఆ విధానాల ఫలితమా, వాళ్ళ అవినీతి కుంభకోణాల ఫలితమా, మొత్తానికి మోడీ 2.0లో ఏమీ నడవలేదు. ఇప్పుడు మోడీ 3.0. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి కలిశాడు ఎక్కడ, ఢిల్లీలో మంత్రులను వీళ్ళని. ఇవాళ కూడా మరి చంద్రబాబు అక్కడే ఉన్నారు, ఎక్కడ, ఢిల్లీలో. ప్రధానితో దగ్గర 45 నిమిషాలు ఆయన మీటింగ్ కూడా అయిపోయింది. దానికి ముందే పీయూష్ గోయల్తో మీటింగ్ అయింది. ఈ తర్వాత మళ్ళీ అమిత్ షాతో మీటింగ్ ఉంది సాయంత్రం. మరి అటు నితిన్ గడ్కరీతో సమావేశాలు. 2 రోజుల చంద్రబాబు పర్యటనలో నీకు 13 మంది కేంద్ర మంత్రులతో మీటింగ్స్. నెల రోజులు కాకుండానే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి నీకు స్పష్టమైన అవగాహనతో వెళ్తున్నాడు చంద్రబాబు. పొరుగు రాష్ట్రం తెలంగాణతో సత్సంబంధాలు పెట్టుకోవటం, ఒక లేఖ కూడా రాశాడు ఎవరికి, సీఎం రేవంత్ రెడ్డికి. రేపు కలవబోతున్నారు. ఇప్పుడు 6వ తారీఖు రేవంత్ రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేశారు, ఆ లేఖకి స్పందించాడు. మీరు రండి ప్రజాభవన్లో కలుద్దాం ఇక్కడ తెలంగాణలో అని. అంటే రేపటి ఇరు రాష్ట్రాల సీఎంల భేటీకి ఈరోజు కేంద్రం ఇక్కడ ఢిల్లీలో ఒక బేస్ సిద్ధం చేస్తుంది. ఏ సమస్యలు వీళ్ళ మధ్య అపరిష్కృతంగా ఉన్నాయి, ఏది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మధ్య రావాల్సినటువంటి, కేంద్రం నుంచి వీళ్ళిద్దరూ రాబట్టుకోవాల్సినవి ఏంటి,
ఇప్పుడు బయ్యారం స్టీల్ ప్లాంట్ తెలంగాణకు రావాలి. వరంగల్లో నీకు కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, దాన్ని కాస్త మార్చి మళ్ళీ ఏదో చిన్నది చేశారు. ఇంకా తెలంగాణకి ఒక ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్ట్ చేస్తామన్నారు, చేయాల్సిన బాధ్యత ఉంది. ఎన్టీపీసీ 4000 మెగావాట్లతో అదొకటి చేయాలి, దానిలో కొంతే జరుగుతోంది. ఇప్పుడు ఆ యాదాద్రి భద్రాద్రి. దురదృష్టం ఏంటంటే కేసీఆర్ హయాంలో అవన్నీ అవినీతి మయమయ్యాయి, వాటిపైన విచారణలు జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయిన పరిస్థితుల్లో ఇవాళ జాతీయ ప్రాజెక్టుగా కూడా అడగలేని పరిస్థితి. రేవంత్ రెడ్డికి నీకు మొత్తం కాళ్ళకి చేతులకి నీకు తాళ్ళు కట్టేసిన పరిస్థితి అన్నమాట. నోరు తెరిచి అడగలేడు. కేసీఆర్ చేసిన నష్టం మామూలు నష్టం కాదు ఇక్కడ తెలంగాణలో. అక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆంధ్రప్రదేశ్లో తీవ్ర నష్టం అక్కడ ఏపీకి చేశాడు. మనం అనుకున్నాం ఏది కడప స్టీల్ ప్లాంట్ 4 సార్లు శంకుస్థాపన చేశారు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నమాట. అదే కాదు అసలు ఇంకా రాబట్టాల్సిన కేంద్రం నుంచి ఏమీ తెచ్చుకోలేకపోయినా పరిస్థితి. ఆర్థిక లోటు తీవ్రంగా ఉంది. ఇప్పుడు తొలి ఏడాది ఆర్థిక లోటు భర్తీ మరి ఒక 5,000 కోట్లు ఇచ్చారు, 16,000 కోట్లకు గాను కొంతవరకు నిలబడింది చంద్రబాబు 5 ఏళ్లలో. ఆ నిలబడిన దాన్ని కాస్త కూలదోశాడు జగన్మోహన్ రెడ్డి. ఏదో బటన్లు నొక్కటమే పనిగా పెట్టుకుని నీకు అభివృద్ధి కార్యక్రమాలన్నీ పడకేయించి అటు పోలవరం కంప్లీట్ చేయలేకపోయాడు, ఇటు అమరావతిని ఆపేశాడు. అంటే అప్పటికి కూడా కొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి వచ్చినా కూడా అంటే చంద్రబాబు నాయుడు హయాంలోనే వాళ్ళకి స్థలాలు కేటాయించినా కూడా ఆ స్థలాలు కేటాయించిన వాళ్ళకు కూడా ఆ సంస్థల్ని రానివ్వకుండా ఏదో ఒకటి చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయేలాగా చేశారు. కానీ కొత్త సంస్థలు వచ్చి పెట్టుబడులు పెడతా అన్నా కూడా ఎందుకు పెట్టనివ్వకుండా చేశారంటారు? 130 సంస్థలు రావాలి. ఇక్కడ అమరావతిలో భూములు ఇచ్చినటువంటి సంస్థలు నాబార్డు కార్యాలయం పెట్టాలి, ఆర్బీఐ కార్యాలయం పెట్టాలి, ఎస్బీఐ రావాలి. ఈ 130 సంస్థలు తెచ్చుకునే ప్రయత్నం జగన్ ఏమీ చేయలేదు. ఇప్పుడు 130 సంస్థలకి నీకు అక్కడికి వచ్చి కొద్దిగా పునాదులు కొంత వర్క్స్ చేసుకున్న సంస్థలు ఎన్ని ఉన్నాయి? 3-4 సంస్థలు ఉన్నాయి అంతే తప్ప మిగతా 126 సంస్థలు రాబడదామన్న ప్రయత్నమే చేయలేదు. కేంద్రాన్ని కూడా అడగలేదు. అటు కేంద్ర రంగ సంస్థలు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఏదీ లేకుండా అంటే అమరావతిని నాశనం చేయాలని కదా అతని తాపత్రయం. అతను పెట్టుకుంది, తను కూర్చున్న కొమ్మ నరుక్కున్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన కూర్చున్న కొమ్మ నరుక్కున్నాడు, కింద పడ్డాడు, దవేల్మని కింద పడ్డాడు. అతను పతనం అయ్యాడు, నీకు రాష్ట్రాన్ని పతనం చేశాడు. ఇవాళ ప్రజల్ని ఇవాళ అప్పుల్లో ముంచేశాడు. 13 లక్షల కోట్ల అప్పులంటే అసలు ఏ రాష్ట్రం అన్నా అంటే ఇతను ఈ 5 ఏళ్లలోనే నీకు 9 లక్షల కోట్ల అప్పు చేశాడు. అంటే ఏడాదికి జగన్మోహన్ రెడ్డి నీకు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చాడు. తెచ్చిన అప్పుతో నువ్వేమన్నా ఇక్కడ అమరావతి పూర్తి చేసావా? పూర్తి చేయకపోగా చంద్రబాబు కట్టిన ఆ బిల్డింగులన్నీ పాడు పెట్టాడు. సీడ్ యాక్సిస్ రోడ్డు నాశనం చేశాడు. అసలు రోడ్లు తవ్వేశారు కదా, నీకు ఇనుము స్టీల్ ఎత్తుకుపోయారు. నువ్వు సెక్రటేరియట్ కోసం, హైకోర్టు కోసం, అసెంబ్లీ కోసం, శాశ్వత భవనాల కోసం ఆయన పునాదులు వేస్తే ఇవాళ పునాదులన్నీ నీళ్లలో మునిగిపోయిన పరిస్థితుల్లో నిన్న ఆయన కళ్ళంటే నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. అమరావతి మీద నిన్న శ్వేతపత్రం విడుదల చేస్తూ కూడా అదే బాధపడినది. నీకు అమరావతిలో ఇవాళ అది నీకు 2 లక్షల కోట్ల సంపద, 2 లక్షల కోట్ల సంపదని నాశనం చేసినాడు జగన్మోహన్ రెడ్డి. అటు కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సినవి తెచ్చుకోలేకపోయాడు, ఇక్కడ రాష్ట్ర సంపదని నాశనం చేశాడు. అసలు ఏ పాలకుడు కూడా ఇంత నాశనం చేసినాడని మనం ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు వీటన్నిటిని ఆయన చక్కదిద్దాలి. ఎవరు? చంద్రబాబు. ఇవి చక్కదిద్దాలంటే ముందు కేంద్రం నుంచి సహకారం అవసరం. అమరావతికి నిధులు ఇవ్వండి అని వాళ్ళు అడిగాడు. మీరు 1,500 కోట్లు ఇచ్చారు, మీరు ఇచ్చిన దాంతో నేను ఇన్ని లోన్స్ తీసుకొచ్చాను, ఇట్లా 10,000 కోట్లతో నేను ఈ నిర్మాణాలు చేశాను. ఇప్పుడు వాటన్నిటిని మళ్ళీ మరమ్మతులు చేసుకుంటాం, మళ్ళీ కొత్త నిర్మాణాలు చేపడతాం, అమరావతిని మళ్ళా తెచ్చుకుంటాం, పోయిన వాళ్ళందరినీ కూడా రాబట్టుకుంటాం. కాబట్టి మీరు అమరావతికి కొంత ఆర్థిక సాయం అందించండి. నెక్స్ట్ పోలవరం. నిన్న అంతర్జాతీయ నిపుణులు వచ్చి చూశారు. వాళ్ళు డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కట్టాల్సిందే అన్నారు. డయాఫ్రమ్ వాళ్ళు 450 కోట్లతో కట్టింది కాస్త పాడు చేసేశారు.
దెబ్బతీశారు, కుంగిపోయింది. ఇప్పుడు దాని మరమ్మతులకి మళ్ళీ ఇంకో 450 కోట్లు అన్నారు. అసలు ఇప్పుడు అది కట్టాలంటే నీకు 900 కోట్లు అవుతుంది. ఏది డయాఫ్రమ్ వాల్. అతను ఏం చెప్పాడు మనకి ఆ రోజు, జగన్మోహన్ రెడ్డి పోలవరం నేను 600 కోట్లు ఆదా చేశా అన్నాడు. 680 కోట్లు నువ్వు ఆదా చేయడం కాదు, నువ్వు 68,000 కోట్ల నష్టం చేశావు. ఎక్కడ 680 కోట్లు, ఎక్కడ 68,000 కోట్ల నష్టం? మరి కేంద్రం ఇవాళ కొంత కొమ్ము గాయాలి. ఏది పునరావాసానికి, మరి ఆ పోలవరం ఆ తొలి దశ కంప్లీట్ చేయటానికి కావలసినటువంటి నిధులు ఇవ్వాలి. ఎంత తొందరగా కేంద్రం నుంచి అంత ఎక్కువ సహకారం నీకు నిధులు కనుక వచ్చినట్లయితే అంత క్విక్గా ఆంధ్రప్రదేశ్ కూడా కోలుకునే అవకాశం ఉంది. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కొంత సహకారం కనుక ఇస్తే సానుభూతిగా, దేని పట్ల ఆంధ్రప్రదేశ్లో జగన్ సృష్టించిన విధ్వంసం వల్ల కేసీఆర్ జగన్ ఇద్దరూ ఏకమై ఇద్దరూ కూడా 2 రాష్ట్రాలని ఎలా నాశనం చేశారో అది చక్కదిద్దే క్రమంలో ఇప్పుడు ఈ ఇద్దరు సీఎంలు, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు 14 ఏళ్ల సీఎం, 45 ఏళ్ల అనుభవం, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మొదటిసారి సీఎం అయ్యాడు. ఇప్పుడు ఆయన ఇంకొక 10-20 ఏళ్ళు ఆయన ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే తనే ఉండాలన్న ఒక సత్సంకల్పంతో పనిచేస్తున్న దీంట్లో అటు చంద్రబాబు ఇటు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 2 రాష్ట్రాలు కేంద్రంలో ఉన్నటువంటి ఆ కూటమి ప్రభుత్వం ద్వారా ఎంత తెచ్చుకోగలవు, ఎంత నిలబడగలవు అనేది మనకి రాబోయే 5 ఏళ్లలో తెలుస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.